గుంటూరు కారం చిత్రంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ బాబు తన తర్వాతి సినిమా రాజమౌళి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందని ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్కు వావ్ అనిపించే స్టిల్ ఒకటి అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపించే మహేష్ బాబు మరోసారి తన లుక్తో పిచ్చెక్కించేస్తున్నాడు. లాంగ్ హెయిర్తో కళ్లద్దాలు, టోపీ ధరించి ఉన్న రగుడ్ లుక్ పిక్ ఒకటి ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. ఈ వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కలిసి SSMB29 సినిమా కోసం దుబాయ్లో సెట్టింగ్స్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇలా వీరిద్దరూ దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఎయిర్పోర్ట్లో రావడం గమనించిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. దీంతో ఫొటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో షూటింగ్ షురూ చేయనుంది. అందుకు తగ్గ లొకేషన్స్ కూడా జక్కన ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాను రాజమౌళి ఒక ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్గా తెరకెక్కించబోతున్నారు. కాగా ఇందులో మహేష్ బాబు క్యారెక్టర్ని హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని, అడవిలో అన్ని అసమానతతో పోరాడిన చరిత్రను కలిగి ఉంటాడని తెలుస్తుంది. ఈ మధ్య విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు అక్కడ ఫిట్నెస్ విషయంలో ట్రైన్ అవుతున్నాడట. అంతేకాకుండా పలువురు నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్కేటింగ్ శిక్షణలో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తన పాత్ర కోసం పూర్తిగా క్రాఫ్ గడ్డం పెంచుతున్నారు. ఇటీవలే మహేష్ బాబు తన కూతురుతో కలిసి విదేశాల్లో దిగిన పిక్ ఒకటి బయటకు రాగా ఇందులో ఫుల్ హెయిర్తో డిఫరెంట్ లుక్లో కనిపించాడు. ఎప్పుడు కనిపించిన విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించి సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని ఒక కాన్సెప్ట్ వీడియో ద్వారా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారనే టాక్ కూడా నడుస్తుంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్కి పెద్ద కాస్టింగ్తో పాటు టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. M.M. కీరవాణి సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రఫీగా PS వినోద్, ఎడిటర్గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ నాథ్ బింగిని, VFX వర్క్ కమల్ కన్నన్ చేస్తున్నారు. ఇందులో ఇండోనేషియన్ నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాని హీరోయిన్గా ఎంపిక చేశారని అంటున్నారు. మరోవైపు నాగార్జున కీలక పాత్ర పోషించున్నట్టు సమాచారం. మహేష్ బాబు చిత్రంలో డ్యూయల్ పాత్ర పోషించనున్నాడని సమాచారం. ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ని ఇందులో గెస్ట్గా నటింపజేసే అవకాశం ఉంది. మూవీకి 2 టైటిల్స్ని ప్రధానంగా వినిపిస్తున్నాయి. మహారాజా, చక్రవర్తి, గరుడ అనే పేర్లు పెట్టినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.